పెద్దాయన, ఏదైనా కావాలా? ఓహో, వద్దు వద్దు. ఈ రోజు ఉదయం నుంచి నాకు కడుపులో ఏం బాగలేదు, అందుకని వద్దు. ఆ శబ్దాన్ని విన్నావా? అదేనా అది? గద్దేనా? ఇంకేంటోనని భయపడ్డాను. అది గ్రిఫ్ అనుకుని మీరు చాలా భయపడిపోయారా? లేదు లేదు, గ్రిఫిన్ ఇలా అరవదు, ఇంకోలా అరుస్తుంది. నేను ఏ మృగం గురించి అయితే చెప్పానో అది ఇక్కడ ఉండదు, చాలా దూరంలో ఉంటుంది. అవును, అది ఎటువంటి మృగం? అన్ని సాధారణంగా నింబస్ లోనే ప్రారంభం అవుతాయి. అది ఒక అందమైన రోజు. ఆ రోజు సింధుబాతు హకీం క్వాక్ నావలో ప్రయాణం చేస్తున్నారు. ఇంకా వేగంగా వెళ్ళు సింధుబాద్. దీనికన్నా వేగంగా వెళ్ళాలంటే ఎగురుకుంటూనే వెళ్ళాలి. ఎగురుతున్నట్టుగా ఉంది. నువ్వు పడేటప్పుడంతా క్వాకే నేను కాపాడుతోంది, తనకే నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. అలా చూడు సింధుబాద్, అక్కడ దీవి ఉంది. చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఏ దీవి లేదని మ్యాప్ లో వేసుందే. బహుశా మ్యాప్ లో తప్పుగా డ్రా చేసి ఉండొచ్చు కదా. ఇది జొరాయేనావా? తనిక్కడ ఏం చేస్తోంది? సరేరా వెళ్ళి చూద్దాం. జొరాయా, జొరాయా, నువ్వెక్కడున్నావు? సింధుబాద్, ఎందుకలా దూకావు? తన నావను ఎవరు దొంగలించకూడదని తను ఈ విధంగా చేసింది. అయితే తను ఇక్కడే ఉండుంటుంది. రాక్ వాక్, మనము వెళ్ళి చూద్దాం. ఆహా, ఈ ప్రాంతం చూడటానికి ఎంతో బాగుంది. అది ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. సురాయ ఏ కారణం లేకుండా ఇక్కడికి రాదు. ఏమైంది క్వాక్? క్వాక్ ఏదో చూసిందనుకుంటాను. అది ఏమై ఉంటుంది? అక్కడి నుంచి పొగ వస్తోంది. రా వెళ్ళి చూద్దాం. రస్తగార్, పడుకుంది చాలు, వెంటనే. ఇంకా తెల్లవారలేదు కదా. నీతో ఓ అద్భుతమైన విషయం చెప్పాలి. మనం ఎగిరే గుర్రాన్ని పట్టుకోవాలి. మావా, మీరేమైనా కలగన్నారా ఏమిటి? అటువంటిది అసలు లేనే లేదు. అది చాలా తప్పు అల్లుడు. అందరు మంత్రికులు ఎగిరే కంబళీలతోనే ఎగురుతారు, కానీ నేను ఎగిరే గుర్రంలో ఎగరబోతున్నాను. అది ఎవరికి దక్కని భాగ్యం నాకు దక్కింది. పద వెళదాం. కిల్మెంటోర్ ఆ దీవికి ప్రయాణం అవుదామని చెప్పేసి అనుకున్నప్పుడు సింధుబాద్, హకీం, జొరాయా వాళ్ళ ముగ్గురికి రాబోయే ప్రమాదం గురించి తెలుసుకోలేకపోయారు. నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? నీ నావను అక్కడ చూసాం, అలాగే నిన్ను చూసి వెళ్దామని వచ్చాం. నువ్వు చూసినందువల్లే ఆ రెక్కల గుర్రం పారిపోయింది. జొరాయా, నేను తెలియక చేశాను. సరే, హకీం సంగతి ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నాడు? హకీము క్వాక్లిద్దరూ బాగా నిద్రపోయి ఉంటారు. లేదు. హకీం, జొరాయా, నువ్వు ఆ మూడు తల్ల మృగం దగ్గర ఇరుక్కుపోయావనుకున్నాను. దానికి మూడు తలలుండొచ్చు, నా తల దాని మూడు తలలకి సమానం. సింధుబాద్ కూడా ఇంతకు ముందు ఈ విషయం గురించే చెప్పాడు. అలా చెప్పాడా? మేము ఆ డ్రాగన్ దగ్గర చిక్కుకున్నాం. ఆ డ్రాగన్ మా మీద నిప్పులు వదిలింది. అప్పుడు ఈ హకీం తెలివిగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాడు. సరే, ఇప్పుడు మనం ఈ దీవి వదిలి బయటికి వెళ్దామా? నువ్వెళ్ళు, నేను రాను. రెక్కల గురంతోటే వస్తాను. అంటే తను మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందా? అవును హకీం, సరేరా మనం వెళ్దాం. సింధుబాద్, యూనికార్న్ అంటే ఏంటి? అన్ని జంతువులు దాన్ని చూసి భయపడతాయి. దాని రెక్కలు గ్రద్ద కన్నా పెద్దవిగా ఉంటాయి. ఓ, నేను దాన్ని చూడలేకపోయానే. సింధుబాద్, సరే తిప్పు, మనం మళ్ళీ ఆ దీప్ వెళ్దాం. క్షమించు హకీం, జొరాయ మన స్నేహితురాలు, తను చెప్పినట్టు వినాలి. తను అలా స్వతంత్రంగా వదిలేద్దాం. నేను స్వతంత్రుణ్ణే, నేను చెప్పేది కూడా నువ్వు వినాలి. నింబస్ అలా వెళుతున్నప్పుడు ఎవరో ఆ ఐలాండ్ కి వెళ్ళటం సింధుబాద్ చూశాడు. దూరం నుంచి సింధుబాద్ కళ్ళకి ఏదో కనిపించింది. సరే సరే, అది ఏమై ఉంటుంది? ఏమిటి సింధుబాద్, ఎందుకలా చూస్తున్నావు? మన గర్భశత్రువు కిల్మెంటోర్ తన ఆ దీవికే వెళ్తున్నాడు. మనం తిరిగి వెళ్తున్నామా? అవును, కిల్మెంటర్ వల్ల జొరాయికి ఏదైనా ప్రమాదం రావచ్చు. మనమే వెళ్ళి కాపాడాలి. మావయ్య, ఇక్కడ చూడండి, జొరాయ చిన్న పడవ ఇక్కడ ఉంది. మన ఈ టీవీకి ఒక్కడవే వచ్చావనుకున్నావు, కానీ మనకు ముందే ఇక్కడ ఎవరో ఉన్నారు. మనం జొరాయాన్ని చూసి చాలా కాలమైంది కదా మావయ్య. తనకి సమయం సరిగ్గా లేదు. మీరేమీ చెయ్యొద్దు మామా, తన జీవితం నా చేతుల్లోనే అంతమైపోతుంది. పడవని ఇక్కడే ఆపు. ఆపుతాను. కానీ మావయ్య, ఆ యూనికాను జొరాయ కలిసి ఉన్నట్టయితే ఎలా?
నువ్వు అలా మాట్లాడకు. ఆ యూనికాన్ నాకే సొంతం. త్వరగా ఓ చోటుని సిద్ధం చేయి. అందులో మన యూనికాన్ని మనతో పాటు తీసుకెళ్దాం. అలాగే చేస్తాను. కిల్మెంటోర్ మన చూడకుండా ఉండాలంటే మనం ఇటుపక్కే వెళ్ళాలి. ఇలా చూడు హకీం, నువ్వు క్వాకు నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి. నువ్వు ధైర్యంగా వెళ్ళరా సింధుబాద్, నేను క్వాకు నింబస్ ని చూసుకుంటాం. ఈ దీవిని చూస్తుంటే మనమే ఇక్కడ మూడో మనిషిగా వచ్చినట్టున్నాం. అలాగా మావయ్య, మీకు అందం అంటే చాలా ఇష్టం కదా, అందులోనూ ఈ దీవి చాలా అందంగా ఉంది. మావయ్య, నేను వెళ్ళి జొరాయాను వెతకనా? ఊరుకో, ముందు ఎగిరే గుర్రాన్ని వెళ్ళి వెతుకో. మనం వచ్చింది దానికోసం. ముందు నేను చెప్పిన పని వెళ్ళి చేయి. అలాగే చేస్తాను మావయ్య. నువ్వు వచ్చేసావా? నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. నీ కోసం నేను ఒక మంచి ఆపిల్ తీసుకొచ్చాను. ఇక నిన్నెవ్వరూ భయపెట్టరు. ఏం సరేనా? నేను ఇంతకంటే మంచి సాలిపురుగా మారగలను. ఏమంటావ్? నా దృష్టిలో నువ్వెందుకు పనికిరాని వాడివి. యూనికాన్ని జొరాయాన్ని ఒక సాలెపురుగు వలలో కట్టేసింది సింధుబాద్ చూశాడు. జొరాయాని రెక్కల గుర్రాన్ని ఎలాగైనా నేను కాపాడాలి. వాళ్ళిద్దరిని ఎలాగైనా కాపాడాలని సింధుబాద్ ఆ దీవి వదిలి వెళ్తానికి ప్రయత్నించాడు. అతను సముద్రంలో దూకి కిల్మెంటర్ పడవలోనే దాక్కుందామని ప్రయత్నించాడు. దాంట్లో కాపలాదారులున్నట్టు సింధుబాద్కు తెలియదు. అతను ఆ గొలుసును పట్టుకుని మెల్లమెల్లగా పైకెక్కాడు. అలా పరిగెత్తుకుంటూ వస్తూ పక్కన ఉన్న నూనె జాడిని నెట్టాడు. ఏమిటో శబ్దం? అదేంటది? అయ్యయ్యో, మళ్ళీ వచ్చేసిందే. వెళ్ళకు, అది నేను నంచుకుంటుంది. అవి నీ దగ్గరికి వస్తున్నాయి. చెట్టు పైకెక్కు, పైకెక్కు. ఈ రోజుతో మన పని అయిపోయినట్టుగా ఉంది. హకీము క్వాకు ఆ మూర్ఖలో రాక్షసు దగ్గర ఇరుక్కుపోయారు. అలాగే ఆ పడవలో సింధుబాతు ఇరుక్కుపోయాడు. ఎవరు వచ్చారు? వెంటనే పట్టుకుందాం. సింధుబాతుకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ సముద్రంలోకి దూకి ఆ పడవలోంచి వేరే పక్కకి వెళ్లి ఎక్కుదామని ప్రయత్నించాడు. వాళ్ళు పడవకి ఇంకో పక్కన వెళ్లి చూస్తున్నప్పుడు మరో పక్క నుంచి సింధుబాతు పైకెక్కి వాళ్లకు తెలియకుండా పడవ లోపల ఉన్న గుహలోకి వెళ్లి దాక్కున్నాడు. ఈ నూనె జాడి గాలికి కింద పడి ఉంటుంది. మీరు వెళ్ళి మీ పని చూడండి. ఆ పడవలో సింధుబాద్ జొరాయ కోసం ఎదురు చూస్తున్నాడు. తను అనుకున్నది జరుగుతుంది అని అనుకుంటున్నాడు. నమస్తే ఎగిరే గుర్రమా, నా పేరు కిల్మెంటోర్. నేనే నీ కొత్త యజమాని. దానికి నువ్వు నచ్చలేదు. అది ఇప్పుడు నీ పక్కన ఉండొచ్చు, కానీ త్వరలోనే అది నా పక్కన రాబో. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లబోతున్నావు కిల్మెంటోర్? నేను మిమ్మల్ని నా ప్రదేశానికి తీసుకెళ్ళగలవు. అది నేను చూసుకుంటాను. దాని గురించి నువ్వెందుకు దిగులు పడతావు? మమ్మల్ని ఎలా లాక్కుంటూ వెళ్ళిపోతావు కిల్మెంటోర్? నేను మిమ్మల్ని అలా కష్టపెట్టను, ఎందుకంటే నేను ఒక మాంత్రికుడిని. మిమ్మల్ని కష్టపెట్టకుండా ఇలాగే తీసుకెళ్తాను. ఏమంటారు? అమ్మయ్య, బతికిపోయాం. అవి పైకి రాలేవనుకుంటున్నాను. వచ్చేస్తున్నా.
మీ పని అంతా పూర్తయిపోయింది అనుకుంటారు మాస్టర్. అవును, నేను వెళ్ళిన పని సులభంగా జరిగింది. ఎగిరే గుర్రాన్ని ఉంచడానికి మీరు చోటుని రెడీ చేశారా? రెడీ చేశాం. దీనికోసమే మేము రెడీ చేశాం మాస్టర్. అలాగా. నాతో పాటు కొత్తగా వచ్చిన ప్రాణికి అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా? కానీ అక్కడ స్వతంత్రం లేదు. మావయ్య, ఈవిడ లొడలొడా వాగుతోంది. ఈవిడ్ని మనతో తీసుకువెళ్ళాలంటారా? దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళక తప్పదు. ఎందుకంటే యూనికాన్ తన మాటనే వింటుంది. అందుకనే తీసుకెళ్ళమని చెప్తున్నాను. మీరు తయారు చేసిన ఆ చోట్లో ఈ యూనికాన్ని తీసుకెళ్లి పెట్టండి. అలాగే చేస్తాం మాస్టర్. ఆ ఎగిరే గుర్రాన్ని అదుపులో తీసుకో. నేను దాన్ని అదుపులోకి తీసుకోకపోతే ఆ తర్వాత అది ఎగిరే గుర్రం తానంతట తానే అంతం చేసుకుంటుంది. అది చూస్తావా? ఏం కాలేదు, ఏం కాలేదు. నువ్వు భయపడకు, నీకేం కాదు. ఎందుకు నన్ను ఇలా బంధించారు? నీ పని ఇంకా పూర్తి కాలేదు. ఇక మీదట ప్రారంభం. దీన్ని మూసేయండి. మీరు చెప్పినట్టుగానే చేశాం. నువ్వు దిగులు పడకు, నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడ మా జాబిలి, మబ్బుల్లారా మెరుపుల్లారా తప్పుకోండి దారికి, జనపడనా స్వాగతించనా వెన్నెలింటికి. జో జో లాలి, జో జో లాలి. సురాయ, నువ్వు నిజంగా చాలా బాగా పాడుతున్నావు. సింధుబాద్, నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అదొక పెద్ద కథ. అది చెప్పేంత సమయం లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. బయటికి. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అది కిల్మెంటర్ని పెట్టి ఆ తలుపుని తెరుస్తాను. ఓ అవును, అప్పుడు ఇది హాయిగా ఎగిరిపోతుంది. నీకు సంతోషంగా ఉంటుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక్కడ నిప్పు పుట్టిస్తాను. ఇప్పుడు నువ్వు కాపాడండి అని అరవాలి. మీరే ఆలోచించి చూడండి. ఈ ప్రపంచంలోనే ఎగిరే గుర్రం నా దగ్గర మాత్రమే ఉంది. దాంతో ఈ ప్రపంచం అంతా తిరుగుతాను. నాకు మంచి బహుమతి దక్కింది. కాపాడండి, కాపాడండి, నిప్పు ఎందుకు అలా అరుస్తుంది? ఆమె అరుపులు విని మోసపోకండి మావయ్య. ఆమె ఏదో పథకం వేస్తోంది. లోపల ఏదో జరిగింది అనుకుంటాను. వెంటనే వెళ్ళి ఎగిరే గుర్రాన్ని కాపాడాలి. వెంటనే దాన్ని తెరవండి. నువ్వు వెళ్ళి నిప్పు నార్పుకో కిల్మెంటోర్. మేము వెళ్ళొస్తాం. సింధుబాద్, తను దీని లోపలికి ఎలా వచ్చాడు? దాని గురించి నువ్వు దిగులు పడకు. ఎగిరే గుర్రాన్ని మనం వెంటనే నువ్వు ఎగిరేలా వెంటనే మారిపో. నేను ఏం చేస్తానో మీరే చూడండి. ఏంటి, ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు? సరే, అవసరానికి తప్పులేదు. వెంటనే దాని వెనకాల వెళ్ళు అల్లుడు. నిన్ను వెంబడించక వదలను. ఇప్పుడు హకీముని క్వాక్ని కనిపెట్టాలి. కిల్మంటోర్ మన వెనకాలే వస్తున్నాడు. అది ఒక గ్రద్ద మీద వస్తున్నాడు. ఎప్పుడు కిల్మెంటోర్కి తోకలా ఉంటాడా ఆ రేషోగాడేనా? త్వరగా వెళ్ళు. ఎగిరే గుర్రాన్ని వాడు తీసుకెళ్తున్నారు. సింధుబాద్, నువ్వేదో ఒకటి చెయ్యాలి. నువ్వేం దిగులు పడుకో. నేను మంచి ఆలోచనతోటే వచ్చాను. నాకు తెలిసి అది ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. అదుగో అక్కడ. ఏయ్, ఏంటి ఇక్కడ కనపట్టలేదు? అదిగో చూడు, కింద ఉంది. సింధుబాద్, నన్ను కాపాడు. కిందకి దిగు, కిందకి దిగు. హకీమ్ బ్యాక్. ఎక్కడి? అమ్మయ్య, తప్పించుకున్నాం. సింధుబాద్, ముందు మనం ఎక్కడైనా కింద దిగాలి. యూనికాన్ మన నలుగురు బరువుని మొయ్యలేదు. త్వరగా వెళ్ళు. వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. సరే, గట్టిగా పట్టుకో సరాయ. ఆ మృగం మన మీద నిప్పులు కురిపించేలాగా నువ్వు దాని దగ్గరికి వెళ్ళగలవా? సింధుబాద్, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చూస్తూ ఉండు. నీకు నా మీద నిప్పులు కురిపించాలంతా చేతనైతే కురిపించు. సింధుబాద్ మనల్ని ఏం మార్చేశాడు. నువ్వు త్వరగా కిందకి దిగు. అది పనిచేసింది. నిప్పు నిప్పు అమ్మ
త్వరగా అల్లుడు ఎగిరేలా వెంటనే మారు. మావయ్య ఒక పక్షి రెక్కలు లేకపోతే ఎగరడం కుదరదు. ఆ! సింధుబాద్, జొరాయా, మీరు యూనికార్న్ ని కాపాడేశారు. ఈ యూనికార్న్ నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. నాకు కూడా. నేను నిన్నెప్పటికీ మర్చిపోలేను. కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి కుదరదు. ఇక్కడుంటే నీకే ప్రమాదం. జొరాయి చెప్పింది నిజమే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెనక్కి తిరిగి రాకు. నువ్వు ఇక్కడ ఉన్నావని అందరికీ తెలిసిందంటే అది నీకే ప్రమాదం. వాళ్ళని అక్కడ వదిలిపెట్టా యూనికార్న్ ఆ దీవిని వదిలి ఎంతో సంతోషంగా ఎగిరిపోయింది. అది ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగానే ఉంటుంది. దీనివల్ల కిల్మెంటర్ ఒక గుణపాఠం నేర్చుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఎగిరే జీవిని బంధించకూడదు అనే పాఠాన్ని సింధుబాతు అతని స్నేహితులు నేర్చుకున్నారు. నీకెప్పుడైనా రెక్కల శబ్దం వినిపిస్తే ఆకాశం వైపు చూడు. ఇది ఏంటి? ఇది యూనికార్న్ రెక్కని